కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో 18,300 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల ఆధునిక గోదాము నిర్మాణ పనులకు మంగళవారం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు. మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ కార్యక్రమానికి హాజరై పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ రాయల నాగేశ్వరరావు మాట్లాడుతూ 19 కోట్ల పైచిలుకు నిధులతో ఈ గోదాము నిర్మాణం చేపట్టబడుతోందన్నారు. రైతులు తమ పంటలను సురక్షితంగా నిల్వ ఉంచుకునేందుకు ఆధునిక సదుపాయాలతో గోదామును నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రైతులకు నిల్వ సమస్యలు తగ్గి అనుకూల ధర వచ్చినప్పుడు పంటను విక్రయించే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో తిమ్మాపూర్ మండలంలో గోదాము నిర్మాణానికి అనుమతి లభించిందని ఈ ప్రాంత రైతులకు మేలు కలగాలని ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ పట్టుబట్టి నిర్మాణాన్ని సాధించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుజ్జుల శ్వేత ప్రణీత్ రెడ్డి, నాయకులు దావు సంపత్ రెడ్డి, తుమ్మనపల్లి శ్రీనివాసరావు, మాచర్ల అంజయ్య, మాజీ మండల అధ్యక్షులు మొరపల్లి రమణారెడ్డి, మాచర్ల అనిల్, కొమ్మెర వెంకటరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు రమేష్ గౌడ్, బెజ్జంకి మార్కెట్ కమిటీ చైర్మన్ పులికృష్ణ తదితరులు పాల్గొన్నారు. శాంక్షన్ ఇచ్చి ఈరోజు ప్రారంభోత్సవానికి భూమి పూజకు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రాష్ట్రంలో అధికంగా గోదావరి జిల్లాల కన్నా ఎక్కువ వరి పండే జిల్లాగా మన కరీంనగర్ జిల్లా ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మనకు ఈ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ తరఫున పెద్ద గోడౌన్స్ రావడం చాలా సంతోషంగా ఉన్నది. దానికి భూమి పూజ కోసం వచ్చినటువంటి ఆ సిబ్బందికి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇది సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందిస్తారని కూడా తెలియజేస్తా ఉన్నాను. భూమిని అడిగిన వెంటనే ఎస్ఆర్ఎస్పి వాళ్ళు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వారి స్థలాన్ని ఇవ్వడం, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ వాళ్ళ ద్వారా ఇవ్వడం, మరి ముఖ్యమంత్రి గారికి చెప్పిన వెంటనే ప్రతి ఒక్క మంత్రికి పురమాయించి పర్మిషన్లు ఇవ్వడం జరిగింది. మా కలెక్టర్ గారు కూడా రావాల్సి ఉండే, మరి నాకు తెలియదు ఎందుకు రాలేదు, కానీ తప్పకుండా తను కూడా కష్టపడి ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క గోడౌన్ యొక్క నిర్మాణం తొందరలోనే పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. మరొక్కసారి మా చైర్మన్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.